పరిశ్రమని కంఫర్ట్గా ఉండనిస్తే వాడు పరిశ్రమ నడుపుతాడు, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇది ఉంటుంది. అదే గనక మనం గనక వాళ్ళని అది పెట్టు ఇది పెట్టు అంటే గనక వాడు విరక్తి చెందడంతో పాటు వచ్చే పారిశ్రామికతను కూడా ఇక్కడంతా బాగా తలనొప్పిగా ఉందిరా అంటాడు, అందుకని రావడం మానేస్తారు అనేటటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉంటారు వీళ్ళు. పిచ్చి భ్రమలో ఉంటారు. వాస్తవంగా అట్లాగైతే గనక గుజరాత్ లో ఎందుకు లేదు, లేకపోతే గనక ముంబైలో ఎందుకు లేదు, కర్ణాటకలో ఎందుకు లేదు? ఇక్కడ మనం ఏంటంటే పారిశ్రామికవేత్తలను రప్పించాలి అంటే వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చెయ్యాలి, వాళ్ళు చేసే అదో పనులను కూడా మనం కవర్ చేసుకోవాలనేది ఎందుకు? అసలు పాయింట్ ఏంటంటే అవన్నీ సొల్లు కబుర్లు, పార్టీ ఇదంతా కూడా. పాయింట్ ఏంటయ్యా అంటే మన దగ్గర స్టాఫ్ లేరు. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఇండస్ట్రియల్ సేఫ్టీ చెక్ చేసేందుకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? అసలు ఒక సామానుని తయారు చేశాక దాని నాణ్యతను కొలిచేటటువంటి స్టాఫ్ ఎంతమంది ఉన్నారు మనకి? 100 కంపెనీలకు. మీరు చూడండి, నేను వైజాగ్లో పనిచేశాను, అక్కడ ఫార్మా సెజ్జే ఉంది కదా, మొత్తం కలిపితే ఒక 30 మంది 40 మంది ఉంటారు. ఏది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్లే కదా క్లియరెన్స్ ఇవ్వాల్సింది. ప్రతి మందు ప్రతి బ్యాచ్ లో ర్యాండమ్ గా 10 టాబ్లెట్లు 10 ఇంజక్షన్లు 10 ఇదిగో చెక్ చేయాలి. ఏడ చెక్ చేస్తున్నారు వాళ్ళు కాగితం తెస్తారు, వీళ్ళు సంతకం పెడతారు. ఏడాదికి ఇన్నని టార్గెట్ పెట్టుకుని ఈ ఏడాది 50 చేసామంటే వచ్చే ఏడాది 60 చూద్దాం శాంపిల్స్, వచ్చి ఆ తర్వాత ఏడాది 70 చూద్దాం. ఇంతే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ లో తగినటువంటి సిబ్బంది మనకు ఉండరు. అందులో ఇది కూడా ఒకటి. ఎస్పెషల్లీ అగ్నిమాపక శాఖకి తక్కువ స్టాఫే ఉంటుంది.